కొత్త సంవత్సరంలో మా అందరి కోసం ఒక స్వీట్ ఏంటది? పచ్చిశనగపప్పుతో ఒక హల్వా చేయబోతున్నాం. పచ్చిశనగపప్పుతో. యాక్చువల్లీ మనందరికి మూందాల హల్వా తెలుసు, పెసరపప్పుతో చేయటం. కానీ పచ్చిశనగపప్పు అంటే పెసరపప్పు చాలా మందికి గ్యాస్ వస్తుంది, కానీ కందిపప్పు కూడా తక్కువ వస్తుంది. అలాగే పెసరపప్పు కన్నా పచ్చిశనగపప్పుకి గ్యాస్ కొంచెం తక్కువగా వస్తుంది. ఒక బాగా నైట్ అంతా నానబెట్టేసి 2 సార్లు కడిగి ఉడికేటప్పుడు కూడా పైన వచ్చిన వైట్ తేటని తీసేస్తూ ఉడకబెట్టుకుంటే, కుక్కర్లో కాకుండా విడిగా ఉడకబెట్టుకోవాలి. విడిగా ఉడకబెట్టుకుంటే ఆ తేటని తీసేస్తూ ఉంటే గ్యాస్ తక్కువ వస్తుంది. చేద్దామా? ఓన్లీ డేట్స్ తో సరిపోద్ది స్వీట్నెస్. డేట్స్ ఎక్కువ వేసుకుంటాం, ఎక్కువ వేయాలి. అంటే బెల్లంలో కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో షుగర్ ఫాస్ట్గా బ్లడ్లో రేజ్ అవుతుంది. సో డేట్స్ వల్ల ఏంటంటే మీడియంగా బ్లడ్ షుగర్స్ రేజ్ అవుతాయి. హల్వా కాబట్టి నెయ్యి కొంచెం పడుతుంది. డ్రై ఫ్రూట్స్ వేయించాలి. ఇవి బాదం పప్పు సన్నగా కట్ చేశారు కదా. నువ్వు అన్నం తినేటప్పుడు కూడా రకరకాలు ఏవో ఒకటి దానిలో మిక్స్ చేసుకొని తింటావు. అసలు దాని పర్పస్ ఏంటి, ఎందుకలా? అంటే ఇప్పుడు వైట్ రైస్ ఎందుకు తినద్దు అంటారు, దాంట్లో ఫైబర్ ఉండదు కాబట్టి, మనకి గ్లూకోజ్ స్పైక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినద్దు అంటారు. మనకి ఫైబర్ ఇంపార్టెంట్. ఓకే, దాంట్లో ఒక సన్నగా కట్ చేసి స్టీమ్ చేసిన బీన్స్ కలుపుకోవచ్చు, మొలకెత్తిన మెంతులు కలుపుకోవచ్చు, సన్నగా కట్ చేసిన బ్రోక్లీ స్టీమ్ చేసి అది కలుపుకోవచ్చు. అంతేం తెలీదు. రైస్లో కలిపేసుకుంటే మనకి బ్లడ్లో షుగర్ అనేది పెరగదు. బ్లడ్లో షుగర్ రేజ్ అవుతుంటేనే మనకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, హార్ట్ అటాక్స్ వస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. అన్నిటికీ కారణం మన బ్లడ్లో షుగర్ మాత్రమే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో క్యాలరీస్ తింటే ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, బట్ ఇదంతా హెల్దీ ఇంటర్నల్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలి అన్నాలి. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఓకే, మనం తినే ఫుడ్ హాయిగా తింటూనే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అంతే కదా. ఓకే, కొంచెం నెయ్యి. సో ఇది వచ్చి కోవా, దీన్ని తురుముకొని తెచ్చాను. ఇది స్వీట్ పొటాటో, ఇది పచ్చి శనగపప్పు ఉడికించుకొని తెచ్చాను. అండ్ ఇవి డేట్స్. ఇవి 4 కలిపి మిక్సీ వేసేయాలి. ఓకే. సో ఇవన్నీ పేస్ట్ చేశాక ఇలా వచ్చేస్తుంది, ఈ కలర్లోకి వచ్చేస్తుంది. ఇది రెడీగా ఉంది. ఇప్పుడు హల్వా చేయటమే ఆలస్యం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించిన సో నెయ్యి ఇలా ఉండాలి. కొంచెం నెయ్యి పడుతుంది, అది గట్టిగా అవుతుంది. ఇలాచీ పొడి, ఇది చెక్కని వేయించి పౌడర్ చేసి బాగుంటుంది కదా, సినమన్ ఫ్లేవర్. పొంగలన్నంలో కూడా ఇది బాగుంటుంది. ఓకే, ఇది మనము మామూలుగా ప్రసాదంకి వండే పొంగలన్నంలో కూడా బాగుంటుంది. నీకు ఎప్పుడైనా స్వీట్ తినాలని అనిపిస్తుందా? అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటివి చేస్తావా? ఏవి కావాలంటే అవి తింటా. తినే ముందు షుగర్ స్పైక్ అవ్వకుండా 3 లెమన్స్ అన్న ఒక వాటర్లో మిక్స్ చేసి ఒక ½ అన్ అవర్ ముందు తీసుకుంటా. లేదా యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది కదా, అదైనా తీసుకుంటా. లేదా ఒక 4 స్పూన్స్ మెంతులు మొలకెత్తినవి తింటా. లేదా కాకరకాయ, డ్రై ప్రోన్స్ అన్నీ కలిపి జ్యూస్ చేసింది ఒకటి తాగుతా. ఒక కష్టం తర్వాత ఒక సుఖం. అంటే ఇప్పుడు షుగర్ స్పైక్ అవ్వకపోతే మనం ఏజ్ కూడా అవ్వం, హెల్దీగా ఉంటాము. అంటే షుగర్ మనం ఈ రోజుల్లో ఎక్కువగా తింటూ ఉంటాం, రైస్ తింటూ ఉంటాం. రైస్ కూడా షుగరే. అందుకే నేను అందరూ అంటూ ఉంటారు, ఏజ్ దాసేసిందిలే ఆవిడ చిన్న ఆవిడే, కావాలని చెప్తుందిలే, పెద్ద బాబు ఉన్నాడు అలా ఇలా అని అంటుంటారు కదా. దాన్ని ఎన్నిసార్లు అంటారు, కాదు ఆవిడ ఏజ్ దాసిందిలే, అంత పెద్ద ఆవిడ కాదంటారు దాన్ని. అయితే వీణాన్ని కూడా అన్నాను. నన్ను కూడానా? అంతే, అయిపోయినట్టేనా? అది బాదాము, అది సో వేయించుకున్న బాదం పప్పులు
స్టవ్ ఆపేయచ్చు కదా. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కనపడుతున్నాయి కదా, మనం రోజు ఒక మనిషి ఒక గుప్పెడు తినచ్చు. సో డ్రై ఫ్రూట్స్ వల్ల కూడా మనకు గుడ్ ఫ్యాట్స్ వస్తాయి, స్కిన్ బాగుంటుంది, అండ్ షుగర్స్ కూడా స్పైక్ అవ్వవు. ఏది తిన్నా కూడా బ్లడ్లో షుగర్స్ స్పైక్ అవ్వకుండా తినటమే హెల్దీ. అదొక్కటే హెల్దీ. అంతే, అన్ని సర్వ రోగాలకి అదే కారణం. అదొక్కటి అలవాటు చేసుకుంటారు చాలు. అంతే. సో అవి అవ్వకూడదంటే దాని ముందు చేయాల్సిన పనులన్నీ మనకు అస్సలు నచ్చని పనులు. కాకరకాయ జ్యూసు ఏమి ఇచ్చినా నిమ్మకాయ చక్కగా విటమిన్ సి. 3 నిమ్మకాయలు చెప్పాను. ఒక నిమ్మకాయ గ్లాస్ వేసుకొని తాగుతాం. 3 నిమ్మకాయలు అంటే. లేకపోతే హస్క్ పౌడర్ ఉంటుంది కదా, హస్క్ దొరుకుతుంది, గోధుమ పొట్టు అని. ఓకే, దాన్ని ముందే నానబెట్టేసుకొని అదైనా, లేదా చియా సీడ్స్ ఉంటాయి కదా, అదే నైట్ అదే 1 గంట ముందు నానబెట్టుకొని ఒక స్పూన్ కలుపుకొనేసి ఒక లెమన్ కలుపుకొని తాగేసి. దే ఆర్ సో మెనీ వేస్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడుతుంది అన్నమాట. సో అవి మనం చెక్ చేసుకుంటుండాలి. మనకి ఏది సెట్ అవుతుందో అదే మనకి హెల్దీ. హెల్దీ థింగ్స్ అన్నీ మనకేమి హెల్దీ కాదు. టేస్ట్ చేసి ఎలా ఉందో అసలు ఉన్నది ఉన్నట్లు చెప్పేది వీణ, మొహానే చెప్తుంది. అసలు ఎలా ఉందో అలాగే చెప్తాను. అందులో